హలో ఆల్. టుడే రీసెంట్గా మన దగ్గర జాబ్ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తారు. హలో ఆల్. Hello, sir. Vishnu, can you please tell me, can you please share your experience? Hello, sir. Myself Vishnu Pallapu, and నేను 2025 పాస్డ్ అవుట్ అండ్ నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఏప్రిల్లో అయిపోయింది. అయితే ఏప్రిల్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే మేలో ఇక్కడ కోడింగ్ హబ్లో జావా ఫుల్ స్టాక్ కోర్స్లో ఎన్రోల్ అయ్యాను. అది వచ్చేసి 4.5 months కోర్స్. ఆ 4.5 months కోర్స్లో ఒక ఇండివిజువల్ ప్రాజెక్ట్ కూడా బిల్డ్ చేశాను. ఆ బిల్డ్ చేయడం టైంలో నాకు ఫ్రంట్ ఎండ్ మీద అండ్ బ్యాక్ ఎండ్ మీద చాలా గ్రిప్ వచ్చింది. అండ్ నాకు ఈ జనవరి మంత్లో అసోసియేట్ సొల్యూషన్ ఇంజనీర్గా ఆఫర్ వచ్చింది. అండ్ దాని ప్యాకేజ్ వచ్చేసి 6 LPA. అసలు మిమ్మల్ని కోడింగ్ హబ్కి ఎవరు రిఫర్ చేశారు? నన్ను రిఫర్ చేసింది నా కాలేజ్ మేట్స్. వాళ్ళకి వచ్చేసి వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. ఇక్కడనే 3 members వరకు జాయిన్ అయ్యారు. అండ్ వాళ్ళకి సెప్టెంబర్లో జాబ్ వచ్చింది. అండ్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు నేను ఖాళీగా ఉన్నాను. బట్ ఆ ఖాళీ టైంలో టైం వేస్ట్ చేయకుండా ఐఎమ్ కీప్ ప్రాక్టీసింగ్ ఆన్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. అలా ప్రాక్టీస్ చేయడం వల్ల జనవరిలో నాకు అసోసియేట్ సొల్యూషన్ ఇంజనీర్గా ఆఫర్ లెటర్ వచ్చింది. మీ ఫ్రెండ్స్కి జాబ్ వచ్చేసింది, రైట్? ఎస్. ఆ టైంలో మీకు జాబ్ రాలేదు. యు ఆర్ రిజెక్టెడ్ ఫర్ దట్ పర్టికులర్ కంపెనీ, రైట్? ఎస్ సార్. దాని తర్వాత మీరు ఎఫర్ట్ ఎలా పెట్టారు అసలు? ఎఫర్ట్ అంటే నేను నార్మల్గా ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడైతే ఐఎమ్ కీప్ ప్రాక్టీసింగ్ సార్. బట్ ఎప్పుడైతే వాళ్ళకి జాబ్ వచ్చిందో నాకు 2025 ఎండ్ అయ్యేలోపు జాబ్ వచ్చేయాలని ఒక ఉండే. అయితే ఎక్స్ట్రా టైమ్గా తీసుకొని ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాడిని. అంటే నార్మల్గా ఎర్లీ మార్నింగ్ 5 or 4కి లేచి ప్రాక్టీస్ చేయడం అండ్ టిల్ నైట్ 12 వరకు ఆర్ 11 వరకు ప్రాక్టీస్ చేయడం. జస్ట్ ప్రాక్టీస్ చేయడం వల్లే మ్యాక్సిమం జాబ్ వచ్చింది సార్. మీకు వచ్చిన టెక్నాలజీస్ ఏంటి? నాకు వచ్చిన టెక్నాలజీస్ జావా వచ్చు అండ్ ఫ్రంట్ ఎండ్లో HTML, CSS, జావాస్క్రిప్ట్ అండ్ రియాక్ట్ వచ్చు అండ్ డేటాబేస్లో SQL వచ్చు. మీరు ఫ్రెషర్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? వాట్స్ యువర్ మెసేజ్? ఫ్రెషర్స్కి ఏంటి అంటే కోడింగ్ హబ్ ఇన్స్టిట్యూట్ అనేది చాలా మంచిది. జస్ట్ మీకు ఏంటి అంటే కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం, ఎక్కువగా కమ్యూనికేట్ చేసుకోవడం అండ్ కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోవడం, ఇది బాగా జరిగితే ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టగలరు. దట్ ఈస్ మై సజెషన్. ఓకే, థ్యాంక్ యూ విష్ణు. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అగైన్. నెక్స్ట్. My name is Shukka Vinay. I am from Vizianagaram. I completed my bachelor's in 2025 and then I come to Coding Hub in June. I completed the Java full stack development and got a job in January of 2026. మీకు వచ్చిన జాబ్ టెక్నికలా నాన్ టెక్నికలా? టెక్నికల్ జాబ్ వచ్చింది, రైట్? యు ఆర్ ఫ్రమ్ డిగ్రీ బ్యాక్గ్రౌండ్, రైట్? ఎస్ సార్. మీరు కాలేజ్కి ఇక్కడికి ఏం డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారు? కాలేజ్లో మ్యాథ్స్ మనం ఏదో కొన్ని థింగ్స్ మాత్రం నేర్చుకుంటాం సార్. లైక్ వన్ పర్టికులర్ లాంగ్వేజ్ గురించి నేర్చుకుంటాం. ఆ సెమిస్టర్లో జస్ట్ పాస్ అవడం కోసం మాత్రం ట్రై చేస్తాం. అండ్ దెన్ కోడింగ్ హబ్ వచ్చేసరికి జాబ్ కోసం మనం ట్రై చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది కోడింగ్ హబ్లో ఉంది కాబట్టి వీ కెన్ ఈజీలీ లెర్న్ ఎనీథింగ్. అంటే నేర్చుకుంటూ ప్రాక్టీస్ కూడా ఉండడం వల్ల వీ గాట్ ది కాన్సెప్ట్స్ ఈజీ. రైట్ నౌ యు ఆర్ వర్కింగ్, రైట్? అంటే ఒక ట్రైనీగా వర్క్ చేస్తున్నారు, ఎస్ రైట్? అసలు కాలేజ్ అండ్ కోడింగ్ హబ్లో మీరు డిఫరెన్షియేట్ చేశారు, రైట్? కోడింగ్ హబ్ ఎక్సెట్రా అన్నారు కదా. ఇప్పుడు ఒక ఫ్రెషర్ ఉన్నాడు నా దగ్గర, లెట్ us say హీఈస్ ఎ 2026 పాస్ అవుట్ ఆర్ 2025 పాస్ అవుట్ ఎక్సెట్రా. అతనికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? He must focus on one language, a particular language, either anything like Java or Python. He has to learn all the topics like the basics and then coming to array strings and then collections. Multi-threading is also important. And then if you want to like అతను కనుక ఖచ్చితంగా SDA రూల్స్ లైక్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఇలాంటి రూల్స్కి అప్లై చేస్తున్నట్టుంటే ఫుల్ స్టాక్ స్ప్రింగ్ నేర్చుకోవాలి. దాంతోపాటు ఫ్రంట్ ఎండ్గా రియాక్ట్ ఆర్ యాంగులర్ నేర్చుకోండి. మీరు ఇప్పుడు ఇన్ని టెక్నాలజీస్ చెప్పారు కదా, మీరు కంపెనీస్కి వెళ్ళారు, రైట్? మీకు ఎన్నో కంపెనీలో మీకు జాబ్ క్రాక్ చేశారు మీరు? ఫ్రమ్ కోడింగ్ హబ్ విసి 7 సార్. అదే బయట వాకిన్స్ కూడా కలిపితే ఫ్రమ్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రిక్రూట్మెంట్స్ అరౌండ్ 11 to 12 ఫ్రమ్ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ అటెండ్ అయ్యారు. మరి మీకు ప్రీవియస్ కంపెనీస్లో ఎక్కడ రిజెక్ట్ అయ్యారని మీరు అనుకున్నారు? అది ఎలా మీరు ఓవర్కమ్ చేశారు ఆ ప్రాబ్లమ్ని? ఇన్ఫ్యాక్ట్ నేను ఫస్ట్ కోడింగ్ హబ్ ద్వారా వచ్చే 5 కంపెనీస్లో కూడా టెక్నికల్లోనే ఫస్ట్ పోయింది సార్. దెన్ ఐ డిసైడెడ్ ఐ వాంట్ టు ప్రాక్టీస్ మోర్. నార్మల్గా టాపిక్స్ అన్నీ తెలుసు, ప్రోగ్రామ్ రాయగలం, కానీ మనం కంపెనీస్కి వెళ్ళేటప్పుడు మ్యాథ్స్ వాళ్ళు పేపర్ అండ్ పెన్తో అక్కడ మనం చేసే మిస్టేక్ మనం రాసింది కరెక్ట్ అని అనుకుంటాం, బట్ ఎక్కడో ఒక దగ్గర చిన్న లాజిక్ వల్ల మిస్ అవుతూ ఉంటాం. మరి 11th కంపెనీలో ఎలా క్రాక్ చేశారు? అంటే ఏ కాన్ఫిడెన్స్తో క్రాక్ చేశారు? అంటే మీ ప్రిపరేషన్ ఎలా ఉంది అసలు? ఫస్ట్ ఎన్ని ఫెయిల్ అయినా సరే అది పక్కన పెట్టేసి ఫస్ట్ థింగ్ నీకు వచ్చింది నువ్వు చెప్పగలిగితే దెన్ వీ కెన్ గెట్ ఎనీథింగ్ సార్. లైక్ ఇప్పుడు నాకు రాదు అనే కాన్సెప్టే కాకుండా రాసిన ప్రోగ్రామ్ రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు మేబీ, బట్ టెక్నికల్ ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకుంటున్నారో లేదా ఫైనల్ ఇంటర్వ్యూస్ ఏమి ఉంటాయో అక్కడ నువ్వు రాసిన లాజిక్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలు. నా లాజిక్ ఇలా అనుకుని రాశాను, బట్ అది ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, కానీ టెస్ట్ కేసెస్ ఫెయిల్ అయ్యి ప్రోగ్రామేటికల్గా రైట్, బట్ రాసిన మాత్రం ఫెయిల్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను. చాలామంది స్టూడెంట్స్ పైథాన్ ఈజీ అనుకుంటారు, ఐదర్ ఎనీ వన్ కెన్ ఆన్సర్ దిస్. ఓకే, పైథాన్ ఈజీ, జావా టఫ్ అనుకుంటారు.
చాలామంది ఫ్రెషర్స్. సో మీరు ఆల్రెడీ జావా ఫుల్ స్టాక్ కోర్స్ చేశారు. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది? అంటే చాలామంది ఫ్రెషర్స్ పైథాన్ అంటున్నారు ఇప్పుడు రైట్ నా. సో మీరు జావా నేర్చుకుని కంపెనీస్కి వెళ్ళారు. సో విష్ణు, ఎన్ని కంపెనీస్కి వెళ్ళారు మీరు? అరౌండ్ 9 కంపెనీస్ వరకు వెళ్ళాను సార్. ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది అయితే 10th కంపెనీ. ఓకే, అంటే బయట వాకిన్స్ కూడా కలిపి వాకిన్స్ ఒక ఎక్స్ట్రా 5 ఉంటాయి. సో 15-16 ఉండొచ్చు. అంటే ఇప్పుడు జావా మీద మీరు వెళ్ళిన తర్వాత కంపెనీస్ వచ్చినాయి అన్నారు. ఇప్పుడు చాలామంది పైథాన్ అని ఆప్ట్ చేస్తున్నారు రైట్. సార్, సో చాలామంది జావా టఫ్ అంటున్నారు. వాట్ డూ యూ సే? అంటే నా విషయానికి వచ్చేసరికి అయితే నాకు బీటెక్ డేస్లో కూడా జావాని కొంచెం సింటాక్స్ వైజ్గా అయితే నాకు చాలా బాగా నచ్చింది సార్. ఐ ప్రిఫర్ మోస్ట్లీ జావా. పైగా సింటాక్స్ కూడా చాలా సిమిలర్గా ఉంటుంది అండ్ సింపుల్గా ఉంటుంది. కంపేర్ టు పైథాన్, జావాలో కొంచెం ఈజీగా ఉంటుంది సార్ సింటాక్స్ వైజ్ అయితే. సో మీ వాట్స్ యువర్ ఒపీనియన్? సో ఇన్ మై ఒపీనియన్ ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. కొందరికి పైథాన్ ఈజీ అనిపిస్తుంది, కొందరికి జావా ఈజీ అనిపిస్తుంది. ఎవరైతే ఈజీగా ఆన్సర్ చేయగలరు అనుకుంటే, ఎక్కువ థింగ్స్ని మెమరైజ్ చేయగలరు అనుకుంటారో వాళ్ళు పైథాన్ చూసేసుకుంటారు. లైక్ డిఫరెంట్ లైబ్రరీస్ యూజ్ చేయాలన్నా ఎక్కువ లైబ్రరీస్ యూజ్ చేయడం, లైక్ కీవర్డ్స్ ఎక్కువ గుర్తుపెట్టుకోవడం, ఇలా ఎక్కువ ఎవరైతే మెమరైజ్ చేయగలరో వాళ్ళు పైథాన్ చూసేసుకుంటారు. లేదు నేను అంతా అంటారు ఎక్కువగా గుర్తుపెట్టుకోను కానీ ఈజీగా నేర్చుకున్న దాని మీద వెళ్తాను, జావా చూసేసుకుంటాను. ఓకే, సో వంశీ, సో మీ గురించి చెప్పండి. హలో, దిస్ ఇస్ వంశీ. నేను 2023 పాస్వర్డ్ బ్యాచ్. ఆఫ్టర్ మా ఫ్రెండ్ రిఫర్ చేయడం వల్ల నేను ఇక్కడ కోడింగ్ హబ్ ద్వారా జాయిన్ అయ్యాను. ఇక్కడ నేను నేర్చుకున్న స్కిల్స్ జావా అండ్ HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ అండ్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ లైక్ యాంగులర్ అండ్ డేటాబేసెస్ లైక్ SQL. సో ఇప్పుడు మీరు లెటర్స్ మీకు జాబ్ రావడానికి లేట్ అయింది రైట్? ఎస్ సార్. సో ఎందుకు లేట్ అయింది? డ్యూ టు సమ్ అదర్ ప్లాన్స్ ఉండే నాకు కొంచెం, అందువల్ల లేట్ అయింది. ఓకే, ఇప్పుడు మీ బ్యాచ్లో ఉన్నారు స్టూడెంట్స్ రైట్? లెటర్స్ వాళ్ళతో కంపేర్ చేస్తే మీకు లేట్గా జాబ్స్ వచ్చినాయి రైట్? సో ఎందుకంటే మీకు అదర్ ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి లేట్ అయిందని చెప్తున్నారు. ఆఫ్టర్ అంటే అదర్ ప్లాన్ లెటర్స్ వద్దు అనుకున్న తర్వాత మరి మీరు ఎలా పికప్ అయ్యారు? అంటే పికప్ అవటం అంటే ఇప్పుడు ఆల్రెడీ మేము అక్కడ కంటిన్యూస్గా ప్యారలల్గా నేర్చుకుంటూనే ఉన్నాం కాబట్టి గ్యాప్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ దట్ వాట్ యూ హ్యావ్ లర్న్ బిఫోర్. సో వీ హ్యావ్ రివైజ్, మళ్ళీ వెనక నుంచి వచ్చి మొత్తం చదువుకొని బికాస్ ఆఫ్ ద ఫ్యాకల్టీ అండ్ ద కోడింగ్ హబ్ దే ప్రొవైడింగ్ సో మచ్. అంటే మళ్ళీ ఏమైనా టాపిక్స్ మీద డౌట్స్ ఉంటే మళ్ళీ క్లాసెస్కి అటెండ్ అవటం ఇలాంటివి చేసాము. అండ్ ఆల్సో ఫ్యాకల్టీ ఈస్ వెరీ ఫ్రెండ్లీ టు అస్ టు సపోర్ట్ అస్. ఓకే, థ్యాంక్ యూ వంశీ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు జావా అండ్ పైథాన్ గురించి మనం మాట్లాడాం కదా, ప్లేస్మెంట్స్ గురించి మీరు వెళ్ళాలని చెప్పారు రైట్? సో మిమ్మల్ని అంటే ఒక ఫ్రెషర్ ఇంటర్వ్యూకి వెళ్తే దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు? అంటే మీరు వెళ్ళారు కదా స్టార్టింగ్లో, ఎక్కువ మిమ్మల్ని దేని మీద క్వశ్చన్స్ అడిగారు? సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ కంపెనీస్ అండ్ ది రోల్స్ వేర్ అప్లై. కొన్ని కంపెనీస్ బేసిక్స్ లైక్ అరేస్ అండ్ స్ట్రింగ్స్లోనే కాంప్లెక్స్గా అడుగుతూ ఉంటారు. మనం ఈజీ అని అనుకుంటాం బట్ క్వశ్చన్స్ వచ్చేసరికి కాంప్లెక్స్గా ఉంటాయి. ఓకే, అండ్ ఫ్యూ కంపెనీస్ గోయింగ్ లైక్ కలెక్షన్స్ అండ్ మల్టీ థ్రెడింగ్ వర్క్ కూడా అడుగుతారు. థియరాటికల్గా వాళ్ళు ఊప్స్ కాన్సెప్ట్స్ గురించి అడుగుతూ ఉంటారు. ఈ యాక్సెస్ మోడిఫైయర్స్, వాటి మీనింగ్స్ ఏంటి, ఎలా యూజ్ అవుతూ ఉంటాయి, ఏదైనా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ లైక్ అలా ఇలాంటి క్వశ్చన్స్ అన్ని టెక్నికల్స్లో వస్తుంటాయి. సో విష్ణు, సో మీరు నేర్చుకున్నారు రైట్? సో ఐ హ్యావ్ సీన్ మీరు నేర్చుకున్నప్పుడు కొంచెం స్లోగా నేర్చుకున్నారు రైట్? బట్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు రైట్? మీ ఫ్రెండ్స్ అందరూ ఫాస్ట్గా నేర్చేసుకుంటున్నారు, మీరు స్లోగా నేర్చుకుంటున్నారు కదా. అలాంటప్పుడు సో వాట్ డిడ్ యూ ఫీల్? అంటే మీరు కన్సిస్టెంట్గా నేర్చుకున్నారు రైట్? సో కన్సిస్టెన్సీ ఇస్ ద కీ రైట్ సక్సెస్కి మీరు రైట్? మీరు అలా నేర్చుకునేటప్పుడు మిగతా వాళ్ళు స్పీడ్ వెళ్ళిపోతున్నారు, మీరు ఎందుకు స్పీడ్ వెళ్ళలేదు? అంటే నాకు కొన్ని టైమ్స్ వాళ్ళకి ఆల్రెడీ బీటెక్ టైమ్స్లోనే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉంది సార్ పర్టికులర్ కోడింగ్ మీద. నాకేంటంటే నాకు ఫుల్గా ఎంజాయ్మెంట్ అయిపోయింది బీటెక్ డేస్లో. అంటే కోడింగ్ మీద అంత గ్రిప్గా ఏం నేర్చుకోలేదు నేను. సో ఎప్పుడైతే నేను ఈ కోడింగ్ హబ్ ఇన్స్టిట్యూట్కి వచ్చానో నాకు ఒక స్కిల్ నేర్చుకోవాలని బాగా ఆశగా ఉండేది. సో జావా ఫుల్ స్టాక్ కోర్స్ గురించి చాలా రీసెర్చ్ చేసి సో ఈ జావా ఫుల్ స్టాక్ కోర్స్ మీద ఎన్రోల్ అయ్యాను. సో ఈ జావా ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకోవడం వల్ల దట్ హెల్ప్ అయింది. అంటే మీరు కోడింగ్ హబ్కి వచ్చినప్పుడు మీ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఎంత ఉంది అవుట్ ఆఫ్ 10? వచ్చే ముందు 10 అయితే ఒక 2 ఉండొచ్చు సార్. ఎందుకంటే నాకు సింపుల్గా స్మాల్ సింటాక్స్లు, ఫర్ లూప్స్ ఇవే వచ్చు. అంటే ఎక్స్ట్రాగా నాకు ఇట్లా లాజిక్ బిల్డ్ చేయడం, అలానే ఫ్రంట్ ఎండ్ మీద ఇంత నాలెడ్జ్ రావడం ఇలాంటిది అయితే ఏం లేదు నాకు. ఇక్కడికి వచ్చినప్పటి తర్వాత నుంచే ప్రాక్టీస్ చేయడం వల్ల కొంచెం ఎక్కువ నాలెడ్జ్ వచ్చింది. సో ఇప్పుడు ఎనీవన్ కెన్ ఆన్సర్ దిస్. కోడింగ్ హబ్లో మీరు కోర్స్ చేశారు కదా, సో అంటే లైక్ అది థియరటికల్గా ఉందా లేకపోతే ప్రోగ్రామాటికల్గా ఉందా అండ్ ప్రాక్టికల్గా ఉందా? ఎలా ఉంది మీకు? హౌ డిడ్ యూ రేట్? నాకైతే కాంబినేషన్గా ఉన్నట్టు అనిపించింది సార్. థియరటికల్గా ఉంది, ప్రాక్టికల్గా ఉంది అండ్ లాజికల్గా కూడా ఉంది.
ఎందుకంటే మీ ఇక్కడ ఉండే ఫ్యాకల్టీస్ చాలా బాగా చెప్తారు. వాళ్ళకు అవసరమైన టైంలో థియరిటికల్గా చెప్తారు, అలానే ప్రాక్టికల్గా చెప్తారు. అలానే లాజికల్ బిల్డ్ చేసేటప్పుడు అయితే మనకి ఇచ్చేస్తారు డైరెక్ట్గా, మీరే బిల్డ్ చేసుకోండి. ఒక 2-3 చెప్తారు, దాంతో మీరే బిల్డ్ చేసుకోండి అంటారు. ఎందుకంటే మనం లాజిక్ బిల్డ్ చేయడం మన ఆపర్చునిటీ కదా, మనం బిల్డ్ చేయడం మన అవసరం. మనం బిల్డ్ చేయకుండా మొత్తం వాళ్ళ మీదనే డిపెండ్ అవుతే మనకి ఏం రాదు కాబట్టి వాళ్ళు అలా చెప్పి ఇట్లా మనం బిల్డ్ చేసుకోండి అని చెప్తారు. సో ఒకవేళ మీకు ప్రాబ్లం వస్తే సాల్వ్ చేస్తారా మరి తర్వాత? మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే నేను నా ఓన్గా ట్రేసింగ్ ఇలా లాజికల్గా చేసుకున్నాను. ఒకవేళ అప్పటికి రాకపోతే అప్పుడు ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి ఆ డౌట్స్ క్లియర్ చేసుకుంటాను, అలా నేర్చుకుంటాను. ఓకే, సో వాట్ డూ యూ సే? కోడింగ్ హబ్లోని ఫస్ట్ థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది, దాంతోపాటు ప్రాక్టీస్ టైం ఉండడం వల్ల ప్రోగ్రామటికల్ నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మీరు కోడింగ్ హబ్లో జాయిన్ అవ్వకముందు మీరు ప్రోగ్రామింగ్లో ఎంత రేట్ చేసుకుంటారు మిమ్మల్ని మీరు? 2 to 3 సార్. ఎందుకంటే జస్ట్ ఓన్లీ లెర్న్ ఫర్ ది ఎగ్జామ్స్ కోసం. ఓకే, అందుకోసం మాత్రమే నేర్చుకోవడం. జస్ట్ అసలు ప్రోగ్రామ్లో బేసిక్ ప్రోగ్రామింగ్స్ కూడా రాయడం రాదు. ఓకే, స్టార్టింగ్లో లైక్ ప్రైమ్, ఇంకా ఇవన్నీ ప్రైమ్, ఆమ్స్ట్రాంగ్ నెంబర్, ఇవన్నీ కూడా లాజిక్ గుర్తుపెట్టుకుని రాయాల్సి వచ్చేది. కానీ తర్వాత ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎప్పుడైతే గెయిన్ చేశానో అండ్ దెన్ ఏ టైప్ ఆఫ్ లాజిక్ క్వశ్చన్స్ పడినా అట్లీస్ట్ ట్రై చేసే స్టేజ్లో ఉంది. సో ఇప్పుడు మీరు యూ గాట్ ద జాబ్, రైట్? మీకు జాబ్ వచ్చేసింది. సో ఐ థింక్ మీ ఇద్దరు ట్రైనింగ్లో ఉన్నారు, వంశీ అండ్ వినయ్, రైట్? సో మీకు ఇప్పుడు రైట్ నో ట్రైనింగ్లో లాజికల్ థింగ్స్ ఉన్నాయా? అంటే ఎలా జరుగుతుంది మీ ట్రైనింగ్? అంతా బాగా జరుగుతుందా? ఎస్ సార్, ట్రైనింగ్ అనేది బాగానే జరుగుతుంది. ఎనీవన్ వాంట్ టు సే సంథింగ్? కీప్ ప్రాక్టీసింగ్ అండ్ వెయిట్ అంటిల్ యూ గెట్ జాబ్. బీ పేషెంట్. మీరు కోర్సులు జాయిన్ అయిన వెంటనే ఇట్లా మ్యాక్సిమం లీవ్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడాలు ఇట్లాంటివి చేయకుండా మ్యాక్సిమం టైం మొత్తం ప్రాక్టీస్ మీద పెట్టండి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఆ కాన్సెప్ట్ మీద అంతగానో నాలెడ్జ్ వస్తుంది. సో కీప్ ప్రాక్టీసింగ్. థ్యాంక్ యూ గైస్.